भक्तिं ओम योगींद्र ब्रह्मरंद्रे सकल गुणमयं श्रीहरेन्द्रेण संगम खंगम गजमुख मवितो व्यापकं चिन्तयन्ति ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्मग्रव ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। ఈరోజు నా అదృష్టం మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం లేకపోతే అనేక జన్మల పుణ్యఫలము ఇటువంటి పవిత్రమైనటువంటి స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ గీత ప్రచార సంఘానికి పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, పాదాభివందనాలు చేస్తున్నాను. నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి పెద్దలు గంటా జగన్నాథన్ గారు. ఆయన నన్ను ఎలక్ట్ చేస్తూనే ఉన్నారు. ఆ ఎలక్ట్ చేసేటప్పుడు ఈ కేంద్రానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. మేషారు ఇక్కడ అద్భుతమైనటువంటి వ్యక్తులు వస్తారు. భగవద్గీత ఉపాసకులు వాళ్ళందరూ కూడా గీతని బాగా అధ్యయనం చేసి నిత్య జీవితంలో ఆచరిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు అని చెప్పడం జరిగింది. చాలా నాకైతే అద్భుతంగా ఆనందం అనిపించింది. అలాంటి వ్యక్తులను దర్శించాలి అనేటువంటి భావంతో నేను రావడం జరిగింది. నా పేరు కొంచుమోజు రామ్మోహన్ రావు. నేను ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల గరుగుబిల్లి మండలం చిలకాంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. మాది పార్వతీపురం. ఈ భగవద్గీత మీద ఆసక్తితో మేము కూడా గత 12 సంవత్సరాలుగా గీతా పారాయణాలు 18 అధ్యాయాలు పారాయణం చేయించడం, సత్సంగాలు ఏర్పాటు చేయడం, అనేక మందిని పెద్దలందరినీ గురువులను తీసుకొచ్చి సత్కరించడం, అది నేను కఠోరమైనటువంటి శ్రమతో నేను నాతో పాటు ఉన్నటువంటి మా వ్యక్తులందరూ కూడా చేయడం, నేను తీసుకొచ్చి వాళ్ళందరి చేత ఉపన్యాసాలు ఇవ్వడం, తయారు చేయడం జరిగేది. మా పాలకొండలో ఎంబి రమణ గారు మొట్టమొదటిసారిగా నాకు కూడికిలపాడులో మేషాలు మీరందరికీ చేస్తున్నారు, మీరు కూడా ఈ భగవద్గీత మీద మీరు ఉపన్యాసం చెయ్యాలి అనేటువంటి ఆయన యొక్క ప్రోత్సాహంతో నేను గత ఒక 2 సంవత్సరాలుగా నేను కూడా ఈ విధంగా రావడం జరిగింది. మరి ఈరోజు మేషాలు చెప్పారు 12 అధ్యాయాలు అయిపోయి 13వ అధ్యాయానికి వచ్చాము. మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మీకు ఒకటి విన్నవించుకుంటాను. కూరకు తాలింపు, బట్టకి జాడింపు, మనిషికి పొగిడింపు. అమ్మ, కూరకు తాలింపు లేకపోతే అవ్వదు, బట్టకి జాడించకపోతే మురిపదవద్దు, అలాగే మనిషికి పొగిడింపు. అంటే క్షమత్వం యోగ ఉచితే. నాలోన భావంలో కానీ ఉచ్చారణలో కానీ ఏ విధమైనటువంటి దోషాలు దొరికితే మీ అందరూ పెద్ద మనస్సుతో మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, ఎందుకంటే మీ ముందు మేము ఇంకా అధ్యయనం చేస్తున్నాం. ఏదో భగవంతుడు ఒక వరం ఇచ్చి ఈ స్థానానికి వచ్చాను. మీరందరూ కూడా, ఎందుకంటే చెప్పే వాళ్ళకంటే విన్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే శ్రవణం, వినడం అది యాక్సెప్ట్ చేయదు.
భగవద్గీతలో అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో బ్రహ్మభూయాయ కల్పతే. నేను అనేటువంటి భావన మన లోపల తొలగిపోవాలి. అదే మన అందరికీ అడ్డు. అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం. ఇదేంటి మేషాలు క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పారు, మొట్టమొదటి ఇదేంటి చేస్తున్నారు అంటే ఆధ్యాత్మిక జీవనంకి వచ్చేసరికి మనం ఈ శరీరాన్ని చంపేయాలండి. శరీరము అనిత్యము. అదే క్షేత్రజ్ఞ విభాగ యోగం. యదం శరీరం కౌంతేయ, యదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే యాదజ్జో వేదితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఈ శరీరమే క్షేత్రం. దీనిలో ఉన్నటువంటి ఈ జీవాత్మే క్షేత్రజ్ఞుడు. ఇది ఎవరు చెప్తున్నారంటే శ్రీ భగవాను వాచ అర్జునుడికి చెప్తున్నాడు. యదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే యాదజ్జో వేదితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః. ఏది అసత్తు? ఈ దేహం అసత్, ఆత్మ షత్. అందుకే మనం అసతోమ షడ్గమయ. ఎక్కడి నుండి వెళ్ళాలి? ఈ శరీరము నేను కాదు. మరి శరీరము కరెక్ట్ అయితే, నేనైతే ఈ శరీరం ఎల్లప్పుడూ ఉండాలి కదా. మరి ఈ శరీరం ఉండదు కదా. ఈ శరీరం ఏమవుతుంది? మన అందరికీ తెలిసిందే. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. పరమాత్మ ఏం చెప్తున్నాడు? యదం శరీరం కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రంగా చూడండి. మనం ఏం చేస్తున్నాము? అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం. అసలైన క్షేత్రాన్ని వదిలేస్తున్నాము. ఎవరైనా మన శరీరం గురించి మనం ఆలోచన చేయట్లేదు. యదం శరీరం కౌంతేయ, ఇది క్షేత్రం అని మనకు తెలియబడుతుంటుంది. అనేక లక్షల కోట్ల జన్మలు అయిపోయాయి. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమైనటువంటి జన్మకు వచ్చామమ్మా మనం. అందుకే నీతం గురు కర్మత్వం కర్మజాయో యకర్మణ శరీర యాత్ర గజదేన ప్రసిద్ధేద కర్మణ. మనం అందరం దేనికి వచ్చాం? నీతం గురు కర్మత్వం, భగవంతుడిని తెలుసుకోవడానికి మనం వచ్చామండి. అది మరిచి అన్ని చేస్తాం. చూడండి, భగవంతుడిని తెలుసుకోవడానికే ఈ శరీరం లభించింది మనకి. కానీ అది మరిచి అన్నీ చేస్తున్నాం. రెండో శ్లోకం క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞం చాభిమానితే సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. ఏది క్షేత్రమో? ఈ శరీరమే క్షేత్రం. దీనిలో ఉన్నవాడు ఎవరు? క్షేత్రజ్ఞుడు. అయితే 84 లక్షల జీవరాశుల్లో ఉన్నవాడు ఎవరంటే పరమాత్మే, క్షేత్రజ్ఞుడే. క్షేత్రజ్ఞం చాభిమానిది సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ. భగవద్గీత నిజంగా భగవంతుడిచ్చిన వరం అండి. అద్భుతమైన వరం. ఎంత డైరెక్ట్గా మిగతా గ్రంథాలన్నీ భాషతోనో భావంతోనే, అది డైరెక్ట్గా భగవంతుడి యొక్క తత్వాన్ని చెప్పే గ్రంథం భగవద్గీత. భగవంతుడి గురించి చెప్పే గ్రంథం. ఇది మనం ఎలా తెలుసుకుంటాం? ఇది క్షేత్రము, ఇది క్షేత్రజ్ఞుడని. మరి మేషాలు, సూర్యనారాయణ మేషాలు లాంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా నాకు తెలియనటువంటి వ్యక్తులు ఎంతోమంది, ఇదంతా కూడా శుభేచ్ఛ. చూడండి, ఇది వ్యవస్థ ఏర్పాటు అవ్వకపోతే పెద్దలు ఎంతో మంది ఏర్పాటు చేసి
ఇది లేకపోతే ఈ భగవద్గీత అంటే ఏంటి, దీనిలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఏంటి ఏమీ తెలియబడదు. అంటే మొట్టమొదటి సోపానం ఏంటంటే శుభేచ్ఛ. సత్సంగానికి వెళ్ళాలి, గురువుల్ని సేవించాలి, పెద్దలు చెప్పినటువంటి విషయాలు వినాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనము. ఈరోజు ఆ రామ్మోహన్ రమేష్ పార్వతీపురం వచ్చారు, ఆయన ఏం చెప్పాడు, ఈయనలో ఏ లోటు ఉంది, ఈయన ఏంటి చేస్తాడని చూడకూడదమ్మా. నాలో తప్పులు ఉంటాయి, భాషలో కానీ, భావంలో కానీ, ఆలోచనలో కానీ, ఉచ్చారణలో కానీ లోపాలు ఉండొచ్చు. కానీ థీమ్ ఏంటంటే అసలు దాని విభాగ యోగం అంటే ఏంటి, క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి. మనం ఈరోజు నేర్చుకోవలసిందే ఆయన ఈ క్షేత్రం కాదు, ఈ శరీరమే క్షేత్రము. దీనిలో ఉన్నవాడే క్షేత్రజ్ఞుడు. అది చెప్పడానికి మొట్టమొదటి సోపానము శుభేచ్ఛ. అంటే పెద్దలు చెప్పినటువంటి ఈ స్థానంలో ఎవరైతే వచ్చి చెప్తున్నారో మనకి తెలియనటువంటి విషయాల్ని, మనం నేర్చుకోవలసినటువంటి అంశాలని, ఇది శ్రవణం చెయ్యాలా, మననం చెయ్యాలా, నిధిధ్యాసనం మన జీవితంలో ఆచరించాలి. ఆచరించకుండా ఎన్ని వేల కోట్ల సప్తాహాలు చేసినా, ప్రవచనాలు విన్నా అది లోపలికి వెళ్ళదు, డైజెస్ట్ అవ్వదు. రాముడు కూడా 15 సంవత్సరాల వయసులో వైరాగ్యం వచ్చిందండి. చూడండి, రాముడికి 15 సంవత్సరాల వయసులోనే వైరాగ్యం వచ్చింది. మనకి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలోనే ఇంకో శ్లోకం ఉంది, ఇంద్రియాదేశ వైరాగ్యం అనంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మనకందరికీ తెలుసు మన శరీరం ఎలాగ నిర్మితమయ్యిందో మనందరికీ తెలుసండి. పంచభూతాలు, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, వీటితో నిర్మితమైంది శరీరం. కానీ ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా, ఒక నాయన ఈ పంచభూతాలతో ఈ శరీరం అయింది, అలాగే చచ్చిపోయినప్పుడు కూడా ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోద్ది, కానీ మనం చచ్చిపోతామని మనం అనుకోమండి. స్వామి వివేకానందగా అమెరికా వెళ్ళి మొత్తం నాలెడ్జ్ అంతా ఇచ్చాడు ఆయన. అంతవరకు వివేకానంద గురించి ఇండియాలో తెలియదు. అక్కడ ఎప్పుడైతే పేరు వచ్చిందో ఇండియాకి వచ్చేసరికి ఇక్కడ జనాలందరూ కోకొల్లలు. స్వామి పరమాత్మ తత్వాన్ని మీరు అక్కడెక్కడో చెప్పారు, మన ఇండియాలో చెప్పండి. మరేం లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ వైట్ పేపర్ తీసుకోమన్నాడు. వైట్ పేపర్లోన నేను చచ్చిపోతున్నాను రాయండి అన్నాడు. ఇది 1కి 100 సార్లు, 100కి 1000 సార్లు, 1000కి 1,00,000 సార్లు, 1,00,000కి 1,00,00,000 సార్లు జపం చేయండి అన్నాడు. నేను చచ్చిపోతున్నాను అంటే ఎప్పుడైతే ఆయనకి ఎప్పుడు వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం రాకుండా జ్ఞానం రాదు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇంద్రియాదేశ వైరాగ్యం అనంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలను దర్శనం. మన అందరికీ తెలుసమ్మా, వృద్ధాప్యం ఎంత కష్టమో, బాల్యం ఎంత కష్టమో, యవ్వనం ఎంత కష్టమో. శంకరాచార్యులు ఒకటే చెప్తారు, బాల్యాస్తావా క్రీడాశక్త, తరుణీస్తావా తరుణాశక్త, వృద్ధాస్తావా చింతాశక్త, పరబ్రహ్మనే గోపీనాశక్త. బాల్యము ఆటపాటలు, యవ్వనము కోరికలు, యవ్వనం అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో ఇక్కడ మనకి బీపీలు, షుగరీలు, కాళ్ళు పట్టులు, కళ్ళు కనిపించవు, చెవులు వినబడవు, కళ్ళు ఊడిపోతాయి. చూడండి ఎన్ని బాధలు ఈ మానవ జన్మకి. రోగాలు. మా గురువు గారు ఒకటి అన్నారు, నేను జ్ఞానం పొందేటప్పుడు, నాయన నీకు వైరాగ్యం రాకుండా జ్ఞానం రాదని సరే. క్షేత్రజ్ఞ అదే చెప్పారు, ఇంద్రియాదేశ వైరాగ్యం
అనంకార్యావచ జన్మ మృత్యు జరా వ్యాధి రోగ దోషాలు దర్శనం అంటేట మనం ఎప్పుడు కూడా ఆ చితి మీద మన శరీరాన్ని దర్శించాలడమ్మా. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడు ఎలా ఉన్నామో అలా దర్శించాలని, ముసలితనం అయిపోతే ఎలా ఉంటుందో దర్శించాలా, కళ్ళు కనిపించకపోతే ఎలా ఉంటుందో దర్శించాలా. ఎందుకంటే శరీరం భ్రాంతే కదా. భ్రాంతి బట్టబయలు, భ్రాంతి ఉడికితే బ్రహ్మం బట్టబయలు. మనం దేనితో బతుకుతున్నాం? ఈ భ్రాంతితో బతుకుతున్నాం. ఏ భ్రాంతి? అమ్మనైనా చూడండి, ఆధ్యాత్మిక భాషలో ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ 3 ఏషణ త్రియాలంటారు. క్షమత్వం, యోగ ఉచితే ముందే చెప్తాను. ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మీరు పెద్ద మనసుతోనే ఆశీర్వాదమైంది. నేనేదో ఇక్కడ చెప్పాలని కానీ ఏదో చెయ్యాలని కానీ చెప్పట్లేదు. ఎక్కడైనా సరే ధారేషణ, ధనేషణ, పుత్రేషణ ఎంత సాధకుడికైనా ఈ 3 వదలవండి. డబ్బు మీద, బిడ్డల మీద, అధికార పదవి మీద, అవి మన బ్లడ్ లోపల ఉన్నాయి. అవి ఉన్నంత వరకు భగవంతుడు ఎలా కనిపిస్తాడంటే, భగవంతుడిని ఎలా తెలుసుకుంటాం మనం? ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. 17 సంవత్సరాల వయసుకి రాముడికి వైరాగ్యం వచ్చింది. మన క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చూడండి, రాముడికి 15కే వచ్చింది. అందుకే శంకరాచార్యులు ఏమంటారంటే, అంగం గణితం నాయన శరీరం శిథిలమైపోతే, మనందరికీ ఈ విషయం తెలుసు కదమ్మా, మన శరీరం శిథిలమైపోతుంది ఎప్పటికైనా సరే. ఫలితం ఉండడం, జుట్టు విరిసిపోద్ది, దశలు విహీన, జాతం తొండం, పళ్ళు ఊడిపోతాయి. ఇవన్నీ మనకు తెలిసినవే. వృద్ధో యాది గృహీత్వా దండం, ముసలోడు అయిపోతావు, 3వ కర్ర వచ్చేస్తుంది. తదబలి ముంచ ఆశ పిండం, కానీ ఆశ చప్పకుంటుంది. చూడండి, మన బాడీ ఏం చెప్పేస్తుంది మనకి, నాయన నీకు దగ్గర వచ్చేస్తుంది, నీ టైం అయిపోతుంది. అంగం గలితం, ఫలితం ఉండడం, దశలు విహీన, జాతం తొండం, వృద్ధో యాది గృహీత్వాదండం, తదబలి ముంచ ఆశా పిండం, నీకు ఆశ చంపుకుంటుంది. చూడండి ఎంత మాయలో పడిపోతున్నాము మనం. మన శరీరమే మనకు చెప్పేస్తుంది, ఒరే నాయన నీ శరీరం శిథిలం అయిపోద్ది, పళ్ళు ఊడిపోతాయి, జుట్టు విరిసిపోద్ది. అయినప్పటికి కూడా అంటే ధర్మం ఎప్పుడు ఉందండి, కానీ మనం అది ఆచరణ చేయలేకపోతున్నాం. ధర్మంలో లోపం లేదు, మన బాడీ మనకి ఇండికేట్ చేస్తుంది. చూడండి, ఎక్కువ ఫుడ్ తినేసరికి మన డైజెషన్ ప్రాబ్లం వస్తుంది, చెప్పేస్తుంది ఒక నాయన చాలు తగ్గించు. కానీ మనం ఏం చేస్తున్నాము? భగవద్గీత ఉపాసనాలు, యుక్తాహార విహారస్య, యుక్త శాస్త్రస్య, కర్మసు, యుక్త స్వప్నాభావోదస్య, యోగో భవతి దుఃఖః. ఏమంటే మనం ఎవరైనా సరే ఈరోజు చూడండి, అంతా రెడీమేడ్ ఫుడ్ తింటున్నాం. ఇంట్లో ఎవరు వండడం లేదు, ఎవరికి టైం లేదు. అందరికీ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ నో టైం. యుక్తాహార విహారస్య, యుక్త శాస్త్రస్య, కర్మసు, యుక్త స్వప్నాభావోదస్య, యోగో భవతి దుఃఖః. మనం తినే ఆహారం యుక్తం అవ్వాలి. మనం తిరిగేటువంటి ఈరోజు చూడండి ఎంతమంది సభ్యులు ఇక్కడ ఉన్నారంటే, నిజంగా ఈరోజు మరి ఎంత పుణ్యం చేసుకున్నానో మీ అందరినీ దర్శించేటువంటి భాగ్యం. ఈరోజు ఈ కాలంలో ఇటువంటి టైంలో మనం టీవీ ప్రపంచంలో సెల్లో మునిగి తేలినటువంటి ఈ టైంలో ఎంతమంది కూర్చున్నారంటే నిజంగా నేను ధన్యుడిని. రాముడికి 17 సంవత్సరాలు వైరాగ్యం వచ్చిందండి. రాముడు ఎక్కడ కూడా దశరథాత్మజ, నేను దశరథాత్మజుడిని చెప్పుకున్నాడు ఆయన. నాన్నగారు నాకు తీర్థయాత్ర చెయ్యాలని కోరిక కలుగుతుంది, పుణ్యక్షేత్రాలు దర్శించాలనేటువంటి యోగం నాకు ఇవ్వండి, ప్రసాదించండి అని తండ్రిని వేడుకున్నాడు. రాముడంటే దశరథుడికి అత్యంత, చెప్పాను కదా, ధారేషణ, ధనేషణ, పుత్రేషణ. మన బిడ్డలు కూడా ఏ మాత్రం కించెత్తైతే
మనం అందరం ఏంటి ఆలోచిస్తాం? ఎక్కడికి కెనడా పంపించాలా, ఆస్ట్రేలియా పంపించాలా, అమెరికా పంపించాలా, ఆడపిల్లకి అమెరికా సంబంధం చెయ్యాలా? ఇది దారేషణ, ధనేషణ, పుత్రేషణ. ఈ ఏషణ తెలియాలండి. అంత ఈజీగా వదలం. మాట్లాడటం చాలా ఈజీ. మీ ముందు నేను మాట్లాడుతున్నట్టే నాకు కూడా ఏంటి ఇదంతా సైలెన్స్ తీసుకోవాలంటే ఆత్మ. భగవద్గీత ఏం చెప్పింది? నిశ్శబ్దంలో వెళ్ళిపోయింది. శబ్దాది విషయాలు తెక్త రాగద్వేష విదశ. రాగద్వేషాలకు అతీతం అవ్వాలి. రాముడు 15 సంవత్సరాలకు వచ్చింది. మనకి ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు. ఎప్పుడు కొడుకుతుందని 24 సంవత్సరాలు బట్టి తిరుగుతానండి. నేను ఆధ్యాత్మిక జీవనంలో 24 2 పుస్తకాల కాలం అయింది. ఆ వైరాగ్యం కలగకూడదు, అది కలగాలి. ఎందుకు? నాకు మొట్టమొదటి గురువు చెప్పాడు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి దేహస్తత్ర నమూయతే. నాయన నేను మొట్టమొదటి డిగ్రీలో చదువుతున్నాడు. నాయన మనం చచ్చిపోతామో అన్నాడు ఆయన. వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం గురించి 24 సంవత్సరాలు పెట్టి ప్రయత్నం చేస్తానండి. ప్రయత్నం చేస్తుంటే ఇది ఏంటయింది? మాయ. చూడండి, దైవే గుణమై మాయా దురత్తయ మామేవయే ప్రపంచంతే మాయామయతాం తరంతతే. నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, అధిగమించుటకు వీలు కాంతే. ఇప్పుడు మీకు నేను అనేక యాంగిల్లో తీసుకెళ్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే శుభేచ్ఛ. మన ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా. 7 సోపానాలు ఉన్నాయి, సప్త భూమికలు అంటారు. ఇది మొట్టమొదటి స్టేజ్ శుభేచ్ఛ. ఈ శుభేచ్ఛలో మనం పెద్దలను దర్శిస్తాము, గురువులను దర్శిస్తాము, ఆ విషయాన్ని ఆవృత్తి చేసుకుంటాము, మన నిత్య జీవితంలో అన్వయిస్తాము. ఇక్కడ రాముడికి పంపించారండి దశరథ మహారాజు. కొంతమందిని స్నేహితులు, పెద్దలు. సో ఈయన మొత్తం నదీ ప్రాంతాలు, పవిత్ర స్థలాలు, పుణ్యస్థలాలు, గురు ఆశ్రమాలు 17 సంవత్సరాల వయసులోనే ఆయన దర్శించాడండి. ఇంటికి వచ్చాడండి. ఒలకడు పలకడు నిద్రపోడు. అమ్మా, ఈ విషయం ఎవరికైనా తెలుసా? 17 సంవత్సరాల్లో రాముడికి వైరాగ్యం వచ్చిందనేటువంటి విషయం ఎవరికైనా తెలుసా? రాముడిని మనం సినిమాలో చూసి ఎన్టీ రామారావు నటించింది చూస్తున్నాం మనం. 15 సంవత్సరాల వయసుకి రాముడికి వైరాగ్యం వచ్చిందమ్మా. నిద్రపోడు, తినడు. ఇక నా తండ్రి బాధ ఎలా ఉంటుంది మీరు చూడండి. మన బిడ్డలు తినకపోతే మనకు ఎలా ఉంటుంది? దానిలో దశరథ మహారాజు వేడెక్కిపోతున్నాడు. ఏంటిది పరిస్థితి? కొడుకు కోరిక మేరకు నేను అనేక పుణ్యస్థలాలను పంపించాను, ఏంటి పరిస్థితి? ఈ విపరీతమైన పరిస్థితి దాపురించింది అని తండ్రి గజగజగజలు ఆడుతున్నాడు. మరి ఎవరైనా సరే గురు దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం మోక్ష కోటిదాయకం. తల్లిదండ్రులు జన్మిస్తే ఆ జన్మ రాహిత్యం చేసేటువంటి వాడు గురువు. కాబట్టి మనందరము కూడా సద్గురువుని ఆశ్రయించాలి. గురువు లేకపోతామా బోధ అర్థం. మీకు రాజవిద్య రాజగుహ్యం చెప్పుకుంటారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్ర విధముత్తమం ప్రత్యక్షావగం ధర్మం సుసుఖం కర్తుమ వేయం. భగవంతుడి గురించి చెప్పే విద్య అంటే రాజవిద్య. మిగతాదంతా అవిద్య. నేను ఉపాధ్యాయుడు కావాలి, ఇంకోటి డాక్టర్ అవని, ఇంకోటి యాక్టర్ అవని, ఇదంతా అవిద్య అని చెప్తుంది. ఎందుకు? ఇదేది సత్యం కాదు కదా. రాముడికి అదే పరిస్థితి వచ్చిందండి. తండ్రి అడిగాడు, నాయన ఏంటిదని? నాన్న ఇదంతా సత్యం కాదు కదా అంటాడు. అదేంటి నాయన ఎలాగా? ఆకాశం ఏ రంగులో ఉందండి? ఆకాశం నీలి రంగు. నిజంగా ఆకాశం రంగు ఉందా? రంగు లేదు కదా. కానీ రంగు ఉన్నట్లుగా కనిపిస్తుంది అనగానే ఇదంతా రాముడు చెప్పాడు. నాన్న ఆకాశం రంగు అంటే ఆయన నీలి రంగు కాదు. నాన్న రంగు ఉందా? ఆకాశం రంగు లేదు కదా. అలాగే ఈ ప్రపంచం లేదు అన్నాడండి.
15 సంవత్సరాల వయస్సులో అనేసి ప్రభు. ఇదట కల్పిత ప్రపంచం అట. ఈ కల్పిత ప్రపంచం మనసులో ఆవిర్భవించకుండా ఉండడమే ముక్తి. చూడండి డెఫినేషన్. ఇదంతా రాముడు చెప్తున్నాడండి. ఇక దశరథ మహారాజుకి మరి ఇప్పుడు ఏదంటే, ఇప్పుడు మీరేదైనా నేను చెప్పడం ఈజీ, చెప్తాను, మీరు ప్రశ్నిస్తే నేను చెప్పలేదు. ఎందుకు? మీకున్న నాలెడ్జ్ మీకుంటుంది, నాకున్న నాలెడ్జ్ నాకుంటుంది. మనకి కొరలేషన్ అవ్వాలని లేదు. ఒక ప్రశ్నేషన్ అంటే టక్కన పెట్టుకోవాలి. అమ్మ అందుకే మొట్టమొదటే ముఖ్యం అమ్మ క్షమత్వం యోగం వచ్చిందని మీ అందరి నోరులో బంధించడానికే. ఎందుకు? మీరేదైనా పాయింట్ వేసారనుకోండి రాకపోవచ్చు. దెర్ ఇస్ నో నాలెడ్జ్. ఇక్కడ దశరథ మహారాజు సైడ్ అయ్యి పులస్ గురువైనటువంటి వశిష్ఠ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నా రాముడు కళావిహీనమైపోయాడు, మీరు ఏం చేస్తారో? వశిష్ఠ మాస్టర్ చెప్పాడు, రామా నువ్వు సాధారణ మనుషులా ఉన్నవేంటి? మనకి పతంజలి చెప్తారు, చిత్తవృత్తి నిరోధ యోగ. మన వృత్తులన్నీ కూడా మనస్సు నుండే. చూడండి, మన మనస్సే ఈరోజు మనస్సు పెట్టారు కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చారు. అక్కడికి ఏంటి వెళ్తామంటే మన ఏంట్లేదు అంటే మన మనస్సే ఇటన్నిటి కారణం. అందుకే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఇంకొక శ్లోకం ఉందండి. నేను ఫస్ట్ యదం శరీరం చెప్పాను, యదం శరీరం కౌంతేయ క్షేత్రమితి విధేయత చెప్పాను, క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత చెప్పాను, ఇంద్రియార్థేషు వైరాగ్యం అలంకార ఏవచ జన్మ మృత్యు జరావ్యాధి సౌక దోషాల దర్శనం చెప్పాను, అమానత్వం అగంబత్వం అహింస క్షాంతరాజ్యం. చూడండి, నేను అనేటువంటి డాంపికం ఉండకూడదండి. ఇదే పెద్ద అడ్డు. అహింస, హింస లేకుండా మన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ జీవిని కూడా మనం హింసించకూడదండి. ఆధ్యాత్మికమైనటువంటి దీనికి వచ్చే మనం లేకపోతే ఏంటి లేదండి, అన్నీ ఉన్నాయి. దీనిలోకి రాకపోతే మనం ఏం చేసినా అన్నీ ఉన్నాయి, ఏది చేస్తే పొందుతాం. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచర్యోపాసనం, గురువుల్ని సేవించాలి. శౌచం అంటే మనం ఎలాగైతే శరీరానికి స్నానం చేస్తామో మన లోపల ఏమున్నాయంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సర, ఇవే మన శత్రువులు. వేదం కూడా ఏం చెప్తుందంటే కామచ్చ క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నపహార తస్మాత్ జాగ్రత్త. మనందరికీ కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు, ఈ అరిషట్ వర్గాలే మనల్ని పతనం చేస్తున్నాయి. సాధనంతా ఇక్కడే ఉందండి. కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు, కామచ్చ క్రోధచ్చ లోభచ్చ. వీటిలో 3 పెద్దవి. కామచ్చ క్రోధచ్చ లోభచ్చ. మీకు భగవద్గీతలు ఇంతకుముందు చెప్పుకొని ఉంటాడు. క్రోధార్థం సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చూడండి, ఒక పాపం వల్ల మనిషి అంత పతనమైపోతుంది. అంటే మనం ఏమొచ్చామంటే ఈ సాధనలోకి వచ్చేసరికి ఏంటి మన అదృష్టం ఏంటంటే భగవద్గీత అండి. అది పట్టుకోవడం అంటే పవర్ అండి. దాన్ని ఆచరిస్తే ఏదైతే రాముడు చెప్పాడో, ఏం చెప్పాడు, ముక్తి అనే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. ఈ కల్పిత ప్రపంచం మనసులో ఆవిర్భవించకుండా విస్మరించుటియే ముక్తి. మరి ఇంకేం లేదమ్మా. మన మనస్సుని మన ఆధీనంలోకి వచ్చిస్తే మనం జీవన్ముక్తులమే. అది రావడమే కష్టం. ఎందుకు? మనసుకి మనకు భగవద్గీతలో ఉంది, ఏదో నిచరిత మనస్సంచలం అస్థిరం తదస్థతో నిమ్యత ఆత్మన్యేవావసే. ఈ మనిషే మన మనసు ఏం చేస్తుంది? అనేక విధాలుగా మనల్ని కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు ఈ అరిషట్ వర్గాల్లో తోసి పతనం చేస్తుంది. మీకు ఒక హింట్ ఇస్తున్నాను. ఏనుగు పరిగెడుతుంది.
ఎక్కడ పడిపోయింది? ఊబిలో పడిపోయింది. ఏనుగు పరిగెడుతుంది, ఎక్కడమ్మా పడిపోయింది? ఊబిలో పడిపోయింది. ఇక నా చుట్టూ చూస్తుంది. పక్కన పెద్ద మర్రి చెట్టు ఉందండి. మర్రి చెట్టుకి ఏంటి ఉంటాయి? ఓడ పడతాయి. ఒక ఓడ పడిపోతుంది. ఆ ఏనుగు ఊబిలో పడిపోయింది, మర్రి చెట్టుని చూసింది, ఓడను పట్టుకుంది. ఓడను పట్టుకునేసరికి ఈ ఓడని ఎలకలు కొరికేస్తాయి. చూడండి, ఎలకలు కొరికేస్తుంటే మీద చూసింది, తేనె పట్టు. తేనె పట్టుకుంటే తేనె బిందువులు పడుతున్నాయి నోట్లో. పక్కకు చూసింది, పాము ఉంది రెడీగా కాటు వేయడానికి. ఇది ఆలోచించండి. అందుకే నాకు ఇచ్చిన టైంలో కొన్ని మళ్ళీ భగవంతుడు ఎప్పుడు ఈ అవకాశం ఇస్తాడు. అందుకు ఒక ఆ సబ్జెక్ట్ నుండి మీకు డైవర్ట్ చేసి చెప్తున్నాను. అయితే క్షేత్ర విభాగ యోగంలో అమానత్వం, మదమ్యత్వం, అహింస, క్షేత్రాచరం, ఆచర్యోపాచరం, శౌచం, స్థైర్యమాత్మ వినిగ్రహ. మనకి నిగ్రహ శక్తి రావాలంటే మనం ఏంటంటే ఇస్తున్నాయి ఈ కామక్రోధ లోభం మోహ మతమత్రాలే. ఇక నా వశిష్ఠ మహర్షి రాముడి దగ్గరికి వచ్చారండి. రామా, నీకు ఒక కథ చెప్తాను, వింటావా అని. పదిహేను సంవత్సరాల వయసులో వశిష్ఠ మహర్షి రాముడికి కథ చెప్తున్నాడండి. సంసారం సాగరం ఘోరం తత్వమిచ్చతి యోనరః గీతానామం సమాసాద్య పారం జాతి సుఖేన సహా. అమ్మ, మనందరము ఇదే సముద్రాన్ని ఈదవచ్చు. ఈ సంసారము దుఃఖరూప సంసారం అన్నది. ఈ సంసారమే దుఃఖము. ఈ సంసారమే దుఃఖం. అయితే మనము సంసారంలో ఉండాలా, మనలో సంసారం ఉండకూడదు. ఎక్కడ ఉన్నటువంటి మెలికది. పడవలో నీటి మీద పడవ ఉండొచ్చు, కానీ పడవలో నీరైతేనే ప్రమాదం. అందుకే భగవద్గీత నిజంగా మనకు ఒక అద్భుతమైనటువంటి దిక్చూచి అండి. భగవద్గీతను ఆచరిస్తే మనకి నిరంతరమైనటువంటి ఆనందం లభిస్తుంది. అది ఆచరించాలి. దానిలో ఉన్నటువంటి విషయాన్ని మరేమీ లేదు. ఒక్కటి మనం నేర్చుకుంటే, ఇప్పుడు ఒక్కటి మనకు అర్థమైపోయింది, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. మనం ఎక్కడికైనా తిరిగి వచ్చాక నీ లోపల ఉన్నాడైనా ఇది క్షేత్రము, శరీరమే క్షేత్రము, లోపల ఉన్నోడే క్షేత్రజ్ఞుడు. అప్పుడు ఏమైపోయిందంటే ఐమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపుడిని. మన అందరము బ్రహ్మస్వరూపుడిమేనండి. చూడండి ఎక్కడికి వచ్చాం మనం. ఐమాత్మ బ్రహ్మ, నేను బ్రహ్మస్వరూపుడిని. ఎందుకు? పరమాత్మ ఈ దేహాన్ని ధరించాడు. చూసారా మళ్ళీ మన క్షేత్ర విభాగ యోగంలో జ్యోతిషామంత జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఎవరండి ఆ జ్యోతి? పరబ్రహ్మే జ్యోతి. అదే జ్యోతి స్వరూపము. జ్యోతిషామంత జ్యోతి. మనం ఏం చేస్తున్నామో ఈ జ్యోతుల దగ్గర కొట్టుకుంటాం. చూడండి క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఒక నాయన నేనే జ్యోతిని, జ్యోతిషాము తజ్జ్యోతి తమసా పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్ఠితం. అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా భగవత్ స్వరూపమే. రాముడికి 15 సంవత్సరాల వయసులో వచ్చిందండి. ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఎలా పరిపాలన చేస్తారండి? తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి? యవ్వనంలో ఉన్న కొడుకు, అన్ని విద్యలు నేర్చిన కొడుకు, చూసారా? ఆ బిడ్డకి పట్టాభిషేకం చెయ్యాలా?
ఆయన రాజ్యపాలన చేయాలా? 15 సంవత్సరాలకు వైరాగ్యం వచ్చింది. ఆయన ఇంకోటి ఏంటంటే తెలుసండి, చిగురు టాకు మీద బిందు ఎంతసేపు ఉంటుంది అని అడిగాడు నా తండ్రికి. చిగురు టాకు మీద బిందు ఎంతసేపు ఉంటుందండి? కొన్ని నీటి బుడగ ఎంతసేపు ఉంటుందండి? అలాగే ఈ శరీరములో ప్రాణము క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం మాయ. యమస్య కరుణా నాస్తి, మాతర్నాస్తి, పితర్నాస్తి, బంధునాస్తి, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. చూడండి, వ్యామం కూడా సింపుల్ చెప్పారండి. అన్నదమ్ముల మాయ, ఆలుసుకుల మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ, తెలయని నీరు మాయ, తీనీళ్ళు పాడాయే, విశ్వదాభిరామ, వినురు వ్యామ. ఒక్క శ్లోకం చాలండి. మనంతటా ప్లాట్ఫామ్ ఫ్రెండ్షిప్ అంటే ప్రయాణంలో మనం ట్రైన్ ఎక్కుతాం, ఆ ట్రైన్లో అందరం కలుస్తాం, ఎవరి స్టేషన్ వస్తే అంత దిగుతాం. సేమ్ దిగుతాం. అన్నదమ్ములు మాయ, ఆలుసుతులు మాయ, తల్లిదండ్రి మాయ, తాను మాయ. ఎవరు స్టాప్ వస్తే వెళ్ళిపోతారు. కానీ అందుకే రాముడు ఏంటన్నాడు, ఇది కల్పిత ప్రపంచం. నానా నాకేంటి శ్రమ, లేని దాని గురించి ఎందుకు? జగత్ మిథ్య అంటారు చూడండి. అందుకే జగత్ మిథ్య బ్రహ్మ సత్యం. ఎవరికి సత్యం అంటే జ్ఞానికి, అజ్ఞానికి అంతా ఎలాగే ఉంటుంది. జగత్ మిథ్య బ్రహ్మ సత్యం. రాముడికి వచ్చింది 15 సంవత్సరాలు. అందుకే చూడండి, ఎవరైనా సరే రాముడు అరణ్యవాసం చేసినప్పుడు తల్లి ఏంటంటుంది, బంగారు లేడి కావాలంట. అరణ్యం ఉండేది అరణ్య ప్రదేశం, అడిగిన కోరిక ఏంటంటే బంగారు లేడి. మన ఇంటి దగ్గర మన తాలూకు వాళ్ళు ఎవరైనా సరే ఆ భర్తకి ఏమంటే మీరు ఒక బంగారం తింటే నన్ను అన్నారు అనుకోండి, ఏం చేస్తాం మనం? నీకు బుర్ర గట్ట ఉందలేదా, నీకు ఇప్పుడు బంగారం కావాలా, తిడతాం. కానీ రాముడు ఆ బంగారు లేడి కావాలంటే పరిగెడుతున్నాడండి. ఎందుకు పరిగెడుతున్నాడు? ఆయనకి సమత్వం యోగ ఉచితే. ఈ విషయాలన్నీ కూడా విషమండి. ఈరోజు మనం ఏ సంఘమవుతున్నాం? ఉదయం లేచి నుండి రాత్రి వరకు కూడా యాతన, ఆందోళన. అది కావాలి, ఇది కావాలి, తృప్తి లేదు. చూడండి, ఈ విషయాలతో మనం అవ్వడం వల్ల ఇవి జన్మ జన్మలకి మొలకెత్తుతున్నాయి, అవి సంస్కారాలుగా మారిపోతున్నాయి. అందుకే జన్మ కర్మ, జన్మ కర్మ. అందుకే శంకరాచార్యులు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని చిన్నరే శయనం, యహ సంసారే బహుదుస్తారే కృపయా పారే బాహి మురారే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితి కాలే నైనైనాక్షరిలు కృంకరణే అనిసిందండి. చూడండి, క్షేత్ర విభాగ యోగం అంటే ఇదంతా మీకు లింక్ చేస్తాను. మహాత్ములు చెప్పినవి. ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు మరణిస్తావు, ఎన్నిసార్లు తల్లి గర్భంలో శయనిస్తావు. నాయన సంప్రాప్తే సన్నిహితి కాలే, కాలం దగ్గర అయిపోతుంది. మనకు తెలియకుండా బాల్యం తర్వాత యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అయిపోయి ఇక మనకు టైం దగ్గరికి వచ్చేది. అప్పుడు భగవంతుడు అంటే నీకు ఎక్కడ అవయవాలు పనిచేయవు. చూడండి, ఇంద్రియాదులన్నీ కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మహాభూత్ అహంకారో బుద్ధి వ్యక్తమేవచ, మహాభూత్ అహంకారో బుద్ధి వ్యక్తమేవచ, ఇంద్రియాని దశకంచ పంచచేంద్రియ గోచర. మనం ఏం చేస్తున్నామండి? నేననేటువంటి అహంకారం పోకుంటుంది. ఈ శరీరం మనం అనుకుంటున్నాం, ఈ శరీరంలో మనకి ఏం కనిపిస్తున్నాయి? ఈ పంచభూతాలు కనిపిస్తున్నాయి. ఇవి చేసే పనులు కర్మేంద్రియాలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు. చూసారా? పంచభూతాలు, కర్మేంద్రియాలు, అలాగే జ్ఞానేంద్రియాలు, ముక్కు, కన్ను, చెయ్యి, నాలుక, చర్మం. ఈ 15 3 గుణాలు, సత్వతమో రజో గుణాలు 18.
మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 18 ధారేషణ, ధనేషణ, పుత్రేషణ, ఈశన త్రయాలు 3. ఈ 25 తత్వాలతో మన దేహం నిర్మితమైంది. ఇది క్షేత్రము. చూడండి, 25 తత్వాలతో. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇద్దరు కలిస్తే ఆ సినిమా గురించి చాలా పుష్ప సినిమా రిలీజ్ అయ్యింది. ఆ ఏడు పాపం అల్లు అర్జున్ ఏడ్ చేశాడు. చూడండి, ఆవిడ చనిపోయింది. లేకపోతే ఈ సీరియల్ ఏది గుడి గంటల సీరియల్ బాగుందా లేదా అంటే ఒక ఇద్దరు మాట్లాడితే మనం పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాం తప్ప సినిమాని సినిమాగా చూడటం లేదు. మెంటల్ డిజార్డర్స్ ఈరోజు పిల్లలండి మన భగవద్గీత, మన రామాయణము, మన భారతము, మన భాగవతం తెలియక మెంటల్ డిజార్డర్స్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు చిన్న సమస్య వస్తే తట్టుకోలేకపోతున్నారు. మనం ఎందుకు చదవాలంటే అమ్మా మీ మాతలందరికీ కూడా నమస్కారం. పిల్లలకి ఏంటంటే మనం ఇంటి దగ్గర రామాయణము, భారతము, భగవద్గీత ఒక ఎనర్జీ అమ్మ, ఒక ఎనర్జీ. భగవద్గీత మరణ భయం పోతే, అన్నిటికంటే భయం ఏంటంటే మరణమే. భగవద్గీత పట్టుకుంటే అది తొలగిపోద్ది. శంకరాచార్య చెప్పారు, భగవద్గీత కించితీత గంగాజల నవ కనికాపీత శ్రీదేదశ విమేద చర్చ. యముడు కూడా భయపడిపోతాడంట. అటువంటి భగవద్గీత భగవంతుడు మనకిచ్చినటువంటిది గీత. గీతలో చూడండి, తిరగేస్తే త్యాగం ఉంటుంది. శ్రేయోహి జ్ఞానం అభ్యాస ధ్యానం విశిష్యతే ధ్యానాంతో కర్మఫల త్యాగ శాంతిరంతరం. ఏది గొప్పది? శ్రేయోహి జ్ఞానం గొప్పది. జ్ఞానం కంటే ధ్యానం గొప్పది. ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. త్యాగి యోగి, భోగి రోగి. ఇక్కడ ఏంటి చెప్తారు మనకి? ఎంతటి మనకి ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగ్యం. మహాభోత్యహంకారో బుద్ధిర్ వ్యక్తమేవచ ఇంద్రియాలే దశకంచ పంచచేంద్రియ గోచరా. ఇప్పుడు మన శరీరం తెలిసిపోయింది, 24 తత్వాలతో సమ్మిళితం అయిపోయింది. మనం ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నాం? భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఏదైనా మనకు సమస్య వస్తే మనం ఎటు చూస్తామంటే ఆకాశం వైపు చూస్తాము. అది మన స్థానం. చూడండి, ఎవరి కష్టం వచ్చినా సరే మీదకి చూస్తారు. ఎందుకు చూస్తామా? ఆ స్థానం నుండి మనం దిగాము. కానీ రాముడు ఏంటంటున్నాడు? నాన్న ఆకాశం రంగు లేదు కదా అన్నాడు. కనీసం తండ్రి వెళ్ళిపోయాడు. ఈయన కథ చెప్తానండి. ఆయన మరేం లేదు, ఒక కథ వినండి. ఇక్ష్వాకు వంశము చాలా పేరు ప్రతిష్టలు కలిగిన వంశము. ఈ ఇక్ష్వాకు వంశములో లవణ మహారాజు అని ఒక రాజు ఉన్నాడు. చాలా ఆ రాజ్యాన్ని అంతటిని కూడా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఎవరికి కూడా ఎటువంటి బాధ లేకుండా పరిపాలన చేస్తున్నాడు. అతనికి ఒక కోరిక కలిగింది. రాజుకి రాజ్యకాంక్ష కంపల్సరీ. రాజ్యాన్ని అభివృద్ధి చేయాలి, విస్తరణ చేయాలి. అక్కడికి ఒక సాధువు వచ్చారండి. సాధువు అంటే సత్పురుషులండి. మనకి భగవద్గీతలో గురువులు ఎవరంటే తద్విద్య ప్రాణిపదేన పరివచనైన చేనయ ఉపదేశందితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళు ఎలా ఉంటారంటే అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మఫలవేదేశ సన్యాసి చ యోగి చానా నిరగ్న సాగ్నిహ ఫలాపేక్ష రహితమై ఎవరైతే ఉంటారో వాళ్ళే గురువులు. ఫలాపేక్ష రహితమై, అమ్మనైనా నాకు సన్మానం చేశారా, అది ఇచ్చారా, అది ఇచ్చారా, మనం ఏదైనా మన సబ్జెక్టు ఫెయిల్యూర్. ఈ భగవద్గీత చెప్పక్కర్లే, ఆయన మనం వక్తగా ఈ మనకు అనేక సబ్జెక్టులు ఉన్నాయి. డబ్బు సంపాదించాలి, దీనిలోకి రావక్కర్లేదండి. భగవద్గీత దగ్గరికి వచ్చేబట్టి కూడా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాలను దర్శనం. ఈ శరీరము అమ్మ కాలిపోతే, ఈ శరీరం పడిపోతే, ఈ శరీరాన్ని నేను కాదు అనే స్థితి నిరంతరము దర్శించడమే క్షేత్రజ్ఞ విభాగ యోగము. రాముడు ఆ పనిలో ఉన్నాడు. నాయన లవణ మహారాజు, ఆ రాజు వచ్చిన రాజు దగ్గరికి అక్కడ సాధువు వచ్చింది. వచ్చేసరికి ఆయనకి ఒక రూపాయి నాణ్యం దొరికింది. దొరికితే ఆయన సాధు ఉత్తముడు. తద్విద్య ప్రాణి అమ్మనైనా రూపాయికి ఒకరి చూడండి, మీకు ఎవరి దగ్గరైనా రూపాయి కానీ మనం బాకీ ఉంటే
కనీసం 1,00,000 కోట్ల జన్మ ఎత్తలాడి కింద మనం బానిసగా. 1 రూపాయి కానీ అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం, ఎవరి దగ్గరైనా పరిగ్రహం మనం బాకీ ఉండిపోయామా? చాలా మంది ఏమనుకుంటారంటే ఊరని నీ డబ్బు తినేసాను అనుకుంటాడు. కానీ వీడు అనేక జన్మలు ఆడి గాడిదకో బానిసకో వాడి పిల్లలకో, అసలు పిల్లలే మన శత్రువులు అంటారు. ఆయనకు రూపాయి దొరికింది, ఇక నా రూపాయి పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ రూపాయి ఎవరిదండి? సన్యాసి అంటే అర్థం ఏంటి తెలుసండి? 2 చేతులు పల్లెం కూడా ఉండకూడదు. అమ్మా భిక్షాందేహి అని అంటే ఆ తల్లి ఇలాగ అన్నం వేస్తే అది ఇలా తినాల, ఆ నీరు పోస్తే నీరు త్రాగాల, అక్కడి నుండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒక దగ్గర నివాసం ఉండడానికి కూడా లేనటువంటి వాడు సన్యాసి. అయితే ఇప్పుడు సన్యాసి, సన్యాసి వేరు, సన్యాసి వేరు. చూడండి, ఇదంతా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో వ్యక్తి తయారైతే అది అర్థం చేసుకుంటే అలా ఉండాల. సన్యాసి మనకందరికీ తెలుసు, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము, 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. సన్యాసం కానీ వెళ్తే వాడు పల్లెం కొట్టుకోవడానికి కూడా లేదు, ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పాటు చేయడం కూడా లేదు. ఇతను పాప సన్యాసి, ఉత్తముడు, సాధు పొంగవుడు, యోగి. అందుకే భగవద్గీతలో తపస్విద్యాదికో యోగి, జ్ఞానిభ్యోగి మదోదిక, కర్మి పిచ్చాదికో యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. చూడండి, అర్జుడికి ఎలా చెప్పాడు? అవన్నీ మనం అర్జునుడు కొనుక్కుంటాను. మనకు చెప్పిందండి ఈ గ్రంథం అంతా కూడా. నాయన తపస్సు చేసేవాడి కంటే, జ్ఞాని కంటే, కర్మలు చేసేవాడి కంటే యోగం చేసేవాడే ఇష్టుడు. అందుకే భగవద్గీత అంతా కూడా యోగమే, కలయికే. పాపం ఈ రూపాయి పట్టుకొని తిరుగుతున్నాడండి. తిరిగేసరికి ఎవరు కూడా నాది కాదు, నాది కాదు, నాది కాదు అని ఇస్తారు. మరి రాజ్యంలో రూపాయి దొరికింది, ఈయనకి రూపాయి ఎక్కర్లేదు. ఈ తిరుగుతున్న వేటలో మహారాజు వస్తున్నాడు. మహారాజు ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరైనా పెద్దలను చూస్తే వెంటనే వాళ్ళ పాదాలను దర్శనం చేస్తారు. నీ గురు దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం మోక్షకోటిదాయి. ఎందుకు? వాళ్ళు విలువైనటువంటి మాటలు చెప్తారు. మరి ఇంకెవరు చెప్పలేరండి. విలువైనటువంటి మాటలు చెప్పాల్సిందే ఒక్క గురువే. అందుకే మనక మనోబల్ బడతా హై, మనస్సు మౌనం దాత. రాజుగారు వచ్చారు, స్వామికి పాదాభివందనం చేశారు. ఏం స్వామి? మరేం లేదు, రాజ్య విస్తరణకి వెళ్తానన్నా. అయితే ఆ స్వామి చేయి కొట్టాను, రూపాయి తీశాను, ఆ రూపాయి చెయ్యిలో వేసాను. రాజుకి ఎలా ఉంటుందండి? చెప్పిన అహంకారం, నేను అనేటువంటి అహంకారం రాజు కోపోద్రిక్తుడయ్యాడు. స్వామి, మీరు పెద్దలండి, మిమ్మల్ని దర్శనం చేసుకుని నేను రాజ్య విస్తరణకి వెళ్తున్నాను. నా చేతిలో నేను అనేక మందికి ఇచ్చే దాతను, నేను నా చేతిలో మీరు రూపాయి పెట్టినాను. మరేమి లేదు నాయనా, నీ రాజ్యంలో ఈ రూపాయి దొరికింది. ఈ రూపాయి ఎవరిదని నేను తిరుగుతుంటే వాళ్ళు ఎవరు మాది కాదు, మాది కాదు, మాది కాదు అని చెప్పారు. నీకు రాజ్యం ఉంది, నువ్వెంకా రాజ్య విస్తరణకి తిరుగుతున్నావు అంటే నీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తృప్తిగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. నీకు ఆ సంతృప్తి ఇంక రాలేదని అన్నాడు. అప్పుడు లైట్ ఎక్కింది దానికి. స్వామిని క్షమించండి, నా ప్రజలందరూ కూడా హాయిగా జీవిస్తున్నారు, నేను ఇంకా ఆందోళన చెందుతున్నాను, కాబట్టి అక్కడి నుండి విరమించుకుంటాను అనుకుని ఆయన బాధ చేశాడు. బాధ అయిపోయిన తర్వాత కోటకు వచ్చాడు. కోటకు వచ్చిన తర్వాత ఒక ఇంద్రజాలికుడు వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఇంద్రజాలికుడు ఒక గుర్రాన్ని సృష్టించాడు, మాయా గుర్రాన్ని. ఏ గుర్రాన్ని అమ్మ సృష్టించాడు? మాయా గుర్రాన్ని సృష్టించాడు ఇంద్రజాలికుడు. మరి రాజుగారు చూడండి, రాజుగారు కుక్క చచ్చిపోతే అందరూ వస్తారు, రాజుగారు చచ్చిపోతే రాదు. ఎందుకు? రాజుగారు ఉంటారు కాబట్టి. అమ్మనైనా ఏటవుద్దు, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగా, ఏటండి. అలాగే రాజుగారు ఉంటుండగా అందరూ మొత్తం అంతా కూడా నిండిపోయారు. సేనాధిపతులు, సైన్యం అంతా.
ఆ ఇంద్రజాలుడు గుర్రాన్ని సృష్టించాడు. ఆ గుర్రాన్ని ఆ కోటలో 3 సార్లు ప్రదర్శించాడు. ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయాడు. కానీ రాజుగారు కదలడు మెదలడు, నిశ్చేష్టుడు అయిపోయాడు. ఇక్కడ భయం. అసలు రాజుగారు ఏంటి అయ్యారో, ఈయన కదలడు మెదలడు. ఇదంతా వశిష్ఠ మహారాజు రాముడికి చెప్తుందమ్మా. క్షేత్రజ్ఞ విభాగ యోగం. కదలడు మెదలడు. అందుకే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అశక్తి రణ విశ్వంగ పుత్ర దార గృహాదిశో అశక్తి రణ విశ్వంగ. మనం ఇప్పుడు కూడా ఏంటవుతాము, అసలు క్షేత్రజ్ఞ నాయన పిల్లల మీద కానీ బిడ్డల మీద కానీ గృహం మీద కానీ నిత్యంచ సమసిద్ధత్వం ఇష్ట నిష్ఠోపరిశు, ఎక్కడ కూడా మోహం పెంచుకోకు. చూడండి, క్షేత్ర విభాగ యోగం ఎంత డైరెక్ట్గా మనకు చెప్తుందో. ఆసక్తి ననవిశ్వంగా, ఆసక్తి రహితమై కర్మ చేయమంటున్నాడండి. ఇక్కడ రాముడు ఏం చేస్తాడు, ఆసక్తి రహితుడైపోయాడు. లవణ మహారాజు అదే స్థితికి వెళ్ళాడు. ఇదంతా వశిష్ఠుడు రాముడికి చెప్తుందమ్మా. రామా, నువ్వు ఒకసారి వినాలే. ఆసక్తి రణ విశ్వంగ. ఇకన లవణ మహారాజు నిశ్చేష్టుడైపోయాడు. ఇకన భయభ్రాంతులు చెందిన రాజ్యం అంతా కూడా భయభ్రాంతులు చెందుతున్నారండి. కొన్ని గంటలు ఆయన ఆ స్థితిలో ఉన్నారు. అందుకే శంకరాచార్యులు ఏమంటారంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చల తత్వం, నిశ్చల తత్వమే జీవన్ముక్తి. మనం అందరం ఈ సత్సంగానికి వచ్చామంటే మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నిశ్చలమైనటువంటి స్థితి. అందుకే ఆకాశం నిశ్చల స్థితి. ఆకాశాన్ని చూసి మనలో నిశ్చలమైనటువంటి మనస్సు రావాలి. నిశ్చల స్థితి. కొన్ని గంటలు అయిపోయిన తర్వాత ఈయనకి మెలకువ వచ్చిందండి. ఎవరికి వచ్చిందండి? అమ్మా, ఎవరికి వచ్చింది మెలకువ? అమ్మా, లవణ మహారాజుకి. కొన్ని గంటలు అయిపోయింది. ఇంద్రజాలికుడు వచ్చాడు, మాయాగురులను సృష్టించాడు. అందరూ చాలా భ్రాంతి చెందారు. ఆహా, ఏంటిది? రామకృష్ణ పరమహంస దగ్గర కూడా శిష్యులు వస్తుండేవారు. ఆయన బోధ చెప్తుండేవాడు. అక్కడికి ఇంకొక గురుస్వామి వచ్చారు. ఆయన ఏం చేస్తారు, అక్కడ నది ఉంది, ఆ నదిలో నడిచి వెళ్ళిపోతాడండి ఆయన. చూడండి ఎంత చిత్రంగా ఉంటుంది. పడవ మీద వెళ్ళలేదు, నదిలో నడిచి వెళ్ళిపోతాడు. జనాలకి అందరికి ఎలా ఉంటుందండి, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎవరు వెళ్ళడం లేదు, ఈయన దగ్గర పరిగెడతాడు. ఈయన నదిలో నడిచి వెళ్ళిపోతున్నాడు. ఇది చిన్నదేంటి, భౌతిక జీవనం అంతా భ్రమ అండి. భౌతికమంతా కూడా భ్రమ, ఆధ్యాత్మికమంతా కూడా అంతరంగం, అంతర్యాత్మ. ఇక నా రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చారు. స్వామి, ఏంటి జనాలంతా అక్కడ ఉన్నారో గోపురాలుగా తిరుగుతున్నారో? ఆయన ఒకటే అన్నాడు, ఒరే నాయన, యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి పడవేస్తే ఎంత తీసుకుంటాడు అన్నాడు. ఆ రోజుల్లో పైసా అనా ఉంది, అనా అంటే అన్నాడు. అయితే రూపాయిలో ఆయనకి తెలిసిన విద్య అనా విద్య అన్నాడు. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడమే రూపాయి విద్య. భగవంతుడిని తప్పించి ఏది తెలుసుకున్నా అవి అనావిద్యలో అని చెప్పాడు రామకృష్ణ పరమహంస. లవణ మహారాజు కూడా నిశ్చేష్టుడై బయటకు వచ్చాడండి. ఇక్కడ అందరూ మరి ఎవరుంటారు? రాజు తర్వాత మంత్రి ఉంటాడు. స్వామి, ఏంటైంది? ఇక రాజవైద్యం తెప్పించారు, వాళ్ళందరూ ఉన్నారు, ప్రజలంతా ఏడుస్తున్నారు, రాజ్యం అంతా ఏడిపోయి ఏంటి పరిస్థితి? ఇక్కడ ఇంతలో కళ్ళు తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ చూశాడు ఈయన, మరేమీ లేదు,
ఆ మాయా గుర్రం నేనెక్కానన్నాడండి. చూడండి, 4 గంటల్లో ఆ గుర్రం ఆయన ఇంద్రజాలికి ప్రదర్శించాడు. ఆ గుర్రం నాకు ఒక కాకారణ్యం, క్రీకారణ్యం, చెట్ట అడిబడి మాట ఎలాగ చీకటి నన్ను పట్టుకెళ్ళిపోయింది. అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయిందండి. నాకు రాజుని ఇది ఆగదు, ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, ఏంటిది నాకు అగమ్య గోచరంగా నాకు కనిపిస్తుంది, నేనేంటైపోతానో, నాకు ప్రాణం మీద పట్టుకుంది, నా రాజ్యం ఏంటైపోయింది, నా రాణి ఏంటైపోయింది, నా బిడ్డలు ఏంటైపోయారో, ఏంటి దౌర్మించింది విధి, ఆ ఇంద్రజాలికి రావడం ఏంటి, ఆడు తిప్పడం ఏంటి, నేను ఇది ఎక్కడం ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, ఇదంతా నాకు అర్థం కాకుండా ఏంటి, ఇదంతా నాకు అగమ్య గోచరంగా ఉంది. ఎందులో దాహము, ఆకలి, లాస్ట్కి ఎడగరా నేను బతుకుతాను, ఏంటి దానికి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను నేను. లాస్ట్కి ఆ గుర్రం నన్ను తోసింది, ఎలాగోలకు బతికాను. తోక కనిపించుకుంటుంది, నా రాజ్యం ఎక్కడో నాకు తెలియదు, దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది, చుట్టూ చూశాను. చూసేసరికి ఒక ఆమె పెళ్లి కానిటువంటి ఒక స్త్రీ, ఆవిడ ఈ భోజనమును నీళ్లు పట్టుకెళ్తుంది ఎక్కడికో. లాస్ట్కి నా పరిస్థితి ఎలా వచ్చింది, ఎంత రాజుని కూడా, అమ్మా నేను రాజుని, నాకు దాహం వేస్తుంది, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమని అడిగాను. అమ్మ ఆకలి వేస్తుంది, కొద్దిగా మంచినీళ్ళు, కొద్దిగా అన్నం పెట్టామని అడిగాను. లాస్ట్కి నా పరిస్థితి అనుకుంటే లేకపోతున్నాను, నీరసించిపోయాను. ఏంటి ఈ పరిస్థితి? లాస్ట్కి ఆవిడ ఏమన్నదంటే, మా నాన్న ఇక్కడ శ్మశాన కాపరే, ఆయనకి నేను ఆహారం తీసుకెళ్తున్నాను, మీరు మా నాన్న దగ్గరికి రండి అని చెప్పి నన్ను తీసుకెళ్ళింది. లాస్ట్కి అతనికి నమస్కారం చేసి, నేను ఫలానా రాజుని, చూడు నా పరిస్థితి, లాస్ట్కి అడుక్కోవాల్సి వచ్చింది, ఒక శ్మశాన కాపరి దగ్గర నా జీవితం. లాస్ట్కి ఆయన ఏమన్నాడంటే, నా పిల్లని పెళ్లి చేసుకుంటే నీకు భోజనం నీళ్ళు ఇస్తాను అన్నాడు. చూడండి, ఇదంతా రాముడికి చెప్తున్నాడండి, నా పిల్లని పెళ్లి చేసుకుంటే నీకు నీరు భోజనం పెడతాను అన్నాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగం మరేం చేస్తానా? లాస్ట్కి నేను క్షుద్బాధ, దాహం, నోరు పెంచుకోవడానికి చచ్చిపోతాను. ప్రాణం కన్నా ఎవరికి మరి ఇంకేది ముఖ్యం కాదు, నా ప్రాణమే ఇప్పుడు ముఖ్యం నాకు. చూడండి, ప్రాణం కన్నా ఎవరికి ముఖ్యం కాదు, కాబట్టి నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి, నేను శరీరాన్ని కాదు, చూసారా, నేను శరీరాన్ని కాదు, నేను నా ప్రాణం క్షేత్రజ్ఞ, నేను బతకాల. ఇక్కడ పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను, వాళ్ళు భోజనం పెట్టారు, నీరు త్రాగాను, ఆవిడ పెళ్లి చేసుకున్నాను. చూడండి, నా రాజ్యం ఏంటో తెలియదు, నేను ఎక్కడున్నా లాస్ట్కి కూలి పని చేస్తున్నాను, నా భార్యను పోషించుకోవాలి కదా, బిడ్డలు పుట్టారు. ఇక నా పని లాస్ట్కి ఏదో, ఎంత రాజుని కూడా కూలోని అయిపోయాను, ఆ పిల్లల్ని పెంచి పోషిస్తున్నాను. ఎంతలో కరువు వచ్చింది. చూడండి, 4 గంటల్లో జరిగిన సిచ్యువేషన్, కరువు వచ్చేసింది, ప్రజలు అల్లాడకపోతున్నారు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. ఏంట్రా నా పరిస్థితి? కనీసం రాజు నేను ఎక్కడ ఉన్నానో నాకు అగమ్యగోచరంగా ఉంది. నా భార్య, నా బిడ్డలను పోషించుకునేటువంటి స్థితి నాకు వచ్చేసింది. ఇక నా మోటార్లు సర్దేశాము, పదా మనం ఇంకొక వలస వెళ్ళిపోతుందని బయలుదేరాము. తీరా వెళ్ళిన ఒక ఏ రోడ్డు వచ్చింది, నడక ఏ రోడ్డు వచ్చింది, ఇదేంటిది, ఇప్పుడు వెళ్ళిపోదామంటే ఏ రోడ్డు వచ్చింది. ఇక నాకు వైరాగ్యం వచ్చింది. మరి జన్మ వద్దు. చూడండి, ఎవరికైనా కష్టాలు కానీ వచ్చాయంటే ఏంటి జన్మ, ఎందుకు మనం బతకాల? ఈ మనస్సు అండి, ఎతో నిచ్చరతి మనస్సు సంచల అస్థిరం. ఈ మనస్సు అస్థిరమైనటువంటిది. తటస్థతో నియత, మనసును ఆధీనం చేసుకోవడమే భగవద్గీత. భగవద్గీత అంటే మరి మనసు ఆధీనంలోకి వచ్చి, మనసు వస్తే మనం అంత ప్రపంచం జయించినట్టుగానండి. వీఆర్ రియల్ సోల్స్. మనం అందరం ఐమాత్మ బ్రహ్మస్వరూపము, అహం బ్రహ్మస్మే, సర్వం కల్వితం బ్రహ్మ తత్వమసి. నిన్ను నువ్వు ఎరగడమే క్షేత్రజ్ఞ విభాగం. తత్ ఎవరు నువ్వు? ఊయామై నేను ఎవరిని? నేను ఎందుకు వచ్చాను?
ఈ శరీరంతో నాకేం పని ఉంది? మనం ఎవరు కూడా విచారణ చేయట్లేదు. ఇప్పుడు విచారణ చెయ్యాలా? ఇందాక మీకు సప్త భూమికల్లో ఒకటి శుభేచ్ఛ చెప్పాను. శుభేచ్ఛ అయిన తర్వాత రెండో స్టేజ్ విచారణ. హూ యామ్ ఐ? నేను ఎవరిని? నా డ్యూటీ ఏంటి అని మనం విచారణ చేస్తే మూడో స్టేజ్కి వెళ్తామండి. ఎక్కడ? లవణ మహారాజు వెంటనే వైరాగ్యం వచ్చింది, అక్కడ పుల్లలన్నీ ఏరాడు. ఏది ఇదంతా ఆ దిల్లో స్వప్నంలో జరిగింది. భార్య పిల్లలను పట్టుకుని అగ్ని దహనం అయిపోయాడు, సజీవ దహనం అయిపోయాడు. అక్కడ సజీవ దహనం అయ్యాడు, ఇక్కడ మెలకు వచ్చింది. చూడండి, 4 గంటల్లో. అందుకే జాగ్రత్త, సుషుప్తి, ఇంకా ఏ అవస్థ ఉందండి? 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త, సుషుప్తి, నిద్ర. ఇక్కడ ఏంటయ్యాడు? అక్కడ సజీవ దహనం అయ్యాడు, ఇక్కడ మెలకు వచ్చింది. అంటే ఇది ఏ ప్రపంచం అంటే? ఆ 4 గంటల్లో కల్పిత ప్రపంచం, స్వప్నము. అలాగే ఇదంతా కూడా మనకి జరుగుతుంది కూడా స్వప్నమే రామా. లవణ మహారాజుకు ఆ 4 గంటల్లో ఏది జరిగిందో నీది కూడా స్వప్నమే. ఇది స్వప్న జగత్తు. చూసారా? స్వప్నం మన తెలుగు వచ్చరికి ఎలాగైపోయింది? మరి స్వప్నం లేదు, ఆ భార్య లేదు, పిల్లలు లేదు, ఆ కాపర్ లేదు, ఆ అడవి లేదు, మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. అలాగే మనల్ని మనం తెలుసుకుంటే మనం ఎవరమండి? ఊహామే. మనం అందరం కూడా పరమాత్మ స్వరూపుడు. మనం అందరం కూడా దీనిలో ఉన్నవాడెవడు? క్షేత్రజ్ఞం చాత్మ విద్య సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం ఎంత జ్ఞానం మతం మమ. నాయన నువ్వే క్షేత్రజ్ఞుడివే, ఇదే క్షేత్రము. మాకు చిన్నప్పుడు ఒక అతను వచ్చారండి, జీవనాథుడమ్మ, జీవుడి దేవుడమ్మ. చూడండి, అను చాలా పామరుడు, చక్కగా పాడారండి. మా ఇంటికి మేము చిన్నప్పుడు అనమాట, 5, 6 చదివినప్పుడు నాకు ఇప్పుడు గుర్తుకొస్తారు. జీవనాథుడమ్మ, జీవుడి దేవుడమ్మ, దీన్ని నమ్మి చెడిపోకమ్మ, ఇది నరక కోపమమ్మ, నీలో త్రివేణి సంగమం తీర్థమున్నదమ్మా, అక్కడ అంటకున్నవాడు ఒక్కడున్నాడమ్మా, అఖండ తేజుడమ్మ, ఆనందమయుడు సొమ్మ అనుడండి. అసలు మా అమ్మ నుంచి ఆయనకి భోజనం ఇచ్చేది అనమాట, ఒక వారం ఒకసారి ఇచ్చిపడాడు. ఆయన ఇలాంటి తత్వాలు పాడేవాడు. అందుకే ఫస్ట్ శ్లోకం మీకు చెప్పాను, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిజ విధీయతే యాతజ్జో వేతి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విదః తత్ 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 ఏత్ ఆత్మశత్. మనందరం కూడా ఆత్మస్వరూపుడు. ఈ లవణ మహారాజు స్టోరీ ఎక్కడ చెప్పాడు? ఎవరు చెప్పారు? వశిష్ఠుడు చెప్పాడు రాముడికి. 15 సంవత్సరాల వయసులో జ్ఞానపాలు చేశాడు. దాన్ని యోగ వాసిష్టము అంటారు. వశిష్ఠుడు చెప్పేటువంటి యోగము 15 సంవత్సరాల్లో బోధన చేశాడు రాముడికి. అప్పుడు రాముడు, ఓహో, ఈ కల్పిత ప్రపంచం మనసులో విస్మరించకుండా, అంటే మనసులో సాక్షాత్కరించకుండా విస్మరించుటియే ముక్తి. అంటే మనం అందరము క్షేత్రజ్ఞ విభాగ యోగం చదివిన తర్వాత మనం ఏమైపోవాలంటే, వెరీ టేక్ ఇట్ ఈజీ, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ కాల్ ఈక్వల్. అంటే మనకి శ్లోకం ఒకటి ఉంది, యతేంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్చ భయక్రోధో యహ సదా ముక్త ఏవ సహ. చూడండి, సాధన అంతా ఎక్కడుందో. యతేంద్రియా మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్చ భయక్రోధో యహ సదా ముక్త ఏవ సహ. మనం క్షేత్ర విభాగ యోగం వచ్చరికి మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులు అదుపులోకి రావాలి. అంటే మన బలహీనతలు తెలుసు, మన బలం తెలుసు. మనలో ఏది బలహీనత ఉందో 18 రోజుల్లో 18 విడిచిపెట్టేయాలండి. ఈరోజు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే శరీరాలు కావు. ఇవన్నీ క్షేత్రాలే.
కాశీ, ఒకరు గయా, ఒకరు ప్రయాగ, ఒకరు అమర్నాథ్, ఒకరు కేదార్నాథ్. చూడండి, ఇవన్నీ క్షేత్రాలు ఇవి. మరి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం, ఇవన్నీ క్షేత్రాలే. ఏంటి అలా ఉంటే కామచ్చ, క్రోధచ్చ, లోభచ్చ ఆ మూడు కొన్నాయనుకోండి, దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్న పహార తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందుకే ఒకటి ఉంది, పునర్విత్తం, పునర్మిత్రం, పునర్భార్య, పునర్మహి. చూడండి, పునర్మిత్రం అంటే ఒక మిత్రుడు పోతే మనం ఇంకొక మిత్రుడు మనకు తయారవుతుంది. పునర్మహి, ఒక ఇల్లు అమ్మేసాం అనుకోండి, ఇంకొక ఇల్లు కొనుక్కుంటాం. ఒక భూమి అమ్మేసాం అనుకోండి, ఇంకొక భూమి కొనుక్కుంటాం. పునర్భార్య, భార్య చనిపోయింది అనుకోండి, ఇంకొక పెళ్లి చేసుకుంటాను, భార్య చెప్తాను. చూసారా? పునర్విత్తం, డబ్బు పోయింది అనుకోండి, మళ్ళీ డబ్బు సంపాదించవచ్చు. కానీ యాతత్ సర్వం పునర్లభ్యం. ఈ ప్రపంచంలో భౌతికమన్నీ సంపాదించవచ్చండి, కానీ నా శరీరం పునః ఈ మానవ దేహం రావడం చాలా కష్టం. నా శరీరం అంటే ఎంత పుణ్యం చేస్తే కానీ ఈ మానవ జన్మ మనకు రాలేదమ్మా. ఎంతో ఎన్ని వేల కోట్ల పుణ్యం చేసామో ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఇంకా పుణ్యం. మంచి తల్లిదండ్రులు లభించారంటే ఇంకా పుణ్యం. ఆహారానికి, మన వస్త్రానికి, విహారానికి రోజు లేకపోతే ఇంకా అదృష్టం. ఇవన్నీ భగవంతుడు ఇచ్చినటువంటివి. అందుకే క్షేత్రజ్ఞం చాత్మా విద్య సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞో జ్ఞానం. మనం ఏది తీసుకోవాలి? క్షేత్రము, క్షేత్రజ్ఞం. ఇప్పుడు మనకు అర్థమైపోయింది. అమ్మాయికి ఎవరికైనా డౌట్ ఉందా? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అంటే మన శరీరాలన్నీ క్షేత్రాలే. దీనిలో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. ఇది తెలుసుకోవడమే నాలెడ్జ్. కానీ నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ దట్ వీ కెనాట్ నో. అందరికీ తెలిసిదే. ఇక్కడ ఎవరో తెలియని వాళ్ళు లేరండి, అందరికీ తెలుసు. చచ్చిపోతామని అందరికీ తెలుసు, కానీ ఆసక్తో యాచరణ కర్మ పరమాప్నోతి పురుష తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార. ఇది భగవద్గీత చెప్తుంది. నువ్వు ఆసక్తి రహితమైపోతావు. తస్మాదాసక్త సతతం కార్యం కర్మ సమాచార ఆసక్తో యాచరణ కర్మ పరమాప్నోతి పురుష. ఆసక్తి రహితమైపో. కానీ మనం ఆసక్తి రహితులు, ఎందుకంటే ఏది లేదు కదా. లవణ మహారాజు 4 గంటల్లో ఎంత ప్రయాణం చేశాడంటే, భార్య పిల్లలు చనిపోవడం చూడండి. మనది కూడా అంతే. మనం ఏమనుకుంటున్నాం? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని ఏక్షితే యోగయుక్తాత్మ సర్వత్రా సమ్యక్ దర్శన సందర్శన. అంటే ఇవన్నీ క్షేత్రాలు కదా, దానిలో ఉన్నోడు క్షేత్రజ్ఞుడు కదా. అప్పుడు మనం ఏమొస్తుందండి? ఎవరిని చూసినా భగవంతుడే కనిపించాలి, పరమాత్మే కనిపించాలి ఎవరిని చూసినా. అందుకే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో దానేనాత్మని పశ్యంతి, ధ్యానేనాత్మని పశ్యంతి, కేచిదాత్మన ఆత్మనః అనన్య సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ఈ ప్రపంచంలో 2 లిస్టులు ఉన్నాయండి. ఒకటి జ్ఞానము, రెండోది కర్మ. సుదీక్షిత్ అనేటువంటి బ్రాహ్మణుడికి డౌట్ వచ్చింది. ఆయన అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళాడు. కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా? ఇప్పుడు ఏ యజ్ఞం అవుతుందండి మనది? కర్మయజ్ఞమా, జ్ఞానయజ్ఞమా? జ్ఞానయజ్ఞం అవుతుంది. ఆయన ఏం చెప్పాడంటే, కథలో అగస్త్య మహాముని ఏం చెప్పాడంటే, నాయన పక్షి ఎగరడానికి ఎన్ని రెక్కలు కావాలి అన్నాడు. ఎగరడానికి ఎన్ని కావాలి? అందరికీ తెలిసింది, 2 రెక్కలు ఉంటే కానీ ఎగరలేదు. అందుకు పెద్దలు ఏం చెప్తారట, మోక్షానికి కర్మ జ్ఞానము 2 అవసరమే. కర్మ అవసరము, జ్ఞానం అవసరం. ఈ 2 అవసరం అని ఎవరు చెప్పారు? అగస్త్య మహాముని చెప్పాడండి. చెప్పి పెద్దలు ఏం చేస్తారంటే ఒక దృష్టాంతం చెప్తారు. మరేమి లేదునైనా నీకు కథ చెప్తాను వినా అన్నాడు. ఎవరికి? అనేటువంటి బ్రాహ్మణుడికి. మంది క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఎక్కడేం చెప్పాడు మనకి? జ్ఞానేనాత్మని పశ్యంతి కేచిదాత్మనమాత్మనః. చూడండి, జ్ఞానేనాత్మని పశ్యంతి
కేచిదాత్మనాత్మనః అనన్య సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. మనకు అలాగే కర్మయోగంలో నా కర్మణ మనారంభ నైష్కర్యం పురుషోచతే నా సన్యాసన దేవా సిద్ధిం సమితి గచ్చతి. నా కర్మణ కర్మ చేయకుండా నీకు అసలు సిద్ధి లభించదు. అక్కడ కర్మయోగంలో చెప్తాడు. ఎక్కడ మళ్ళీ ఇక్కడ క్షేత్రం మళ్ళీ ఏం చెప్తాడు? ఇది క్షేత్రమో క్షేత్రజ్ఞుడు. దీనికి వికారాలు ఉన్నాయి కదండి, మనోవికారాలు. మనకేంటి ఉన్నాయి వికారాలు? కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు, మనోవికారాలు ఉన్నాయి. అయితే జ్ఞానం అంటే ఏంటి? సంకల్ప రాహిత్యం జ్ఞానము. మనం ఎలా ఉండాలంటే సంకల్ప రాహిత్యం. భగవంతుడు ఏదిస్తే దానితో తృప్తిగా జీవించడమే క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇక్కడ ఏం చెప్తున్నాడు సుతీక్షణుడికి? అగస్త్య మహామహర్షి, నాయన అగ్నివేశుడు అనేటువంటి ఒక మహాముని ఉన్నాడు. చూడండి, మన పెద్దలందరూ భగవానుడు కానీ ఎంతో కూడా వివాహాలు గృహస్థాశ్రమం ధర్మాలు పాటించినోడే. వాళ్ళు ఎక్కడ కూడా గృహస్థం నుండి బయటికి వెళ్ళలేదండి. కానీ వాళ్ళు జ్ఞానంతో బతికారు. మనం అజ్ఞానంతో బతుకుతున్నాం. ఏది అజ్ఞానమో? ఈ శరీరం నేది నేను అనుకోవడమే అజ్ఞానం అండి. శరీరం నేను కాదు. ఈ శరీరము ఒక ఉపాధి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఒక ఉపకరణం. ఈ శరీరము ద్వారా మనకి జీవి లేదు. మిగతావన్నీ వాసనా జీవుడు. మిగతావన్నీ 84 లక్షల జీవరాశుల్లో ఉన్నతమని ఈ ఒక్క జన్మే, మానవ జన్మలోనే మన భగవంతుని ఆత్మ సాక్షాత్కారం జరుగుతుందండి. యస్తాత్మారతిరేవాశ ఆత్మతృప్తచ్చ ఆత్మసంతుష్ట తస్య కార్యమున విద్యతే. మనం అందరం కూడా ఆత్మస్వరూపుడమేనమ్మా. మరి ఆత్మస్వరూపుడైనటువంటి మనకి కామకు ఈ వికారం, మనోవికారాలు మనకెందుకు? యస్తాత్మారతిరేవాశ. మనం ఆ తల్లి గర్భంలో 7వ నెలలో అనేక వేల కోట్ల ప్రమాణాలు చేసి భగవంతుని మానవ జన్మ ప్రసాదించాడు మనకి. అది గర్భనరకం. చూడండి, అసలు నరకం అంతా గర్భంలోనే ఉంది. అక్కడ వేల కోట్ల ప్రమాణాలు చేసి ఎంత వేగం జన్మిస్తే ఆత్మ సాక్షాత్కార స్థితి పొందడానికి మానవ జన్మ లభించింది. కానీ దాన్ని మర్చిపోయాం. మనం మర్చిపోయి బతుకుతున్నాం. చూడండి, అది మరిచి బతుకుతున్నాం. మనం దేనికి వచ్చాం అది మర్చిపోయాం. చూడండి, ఇంద్రియ సుఖం పొందాలంటే ఒక పురుగు చాలట్లేదు జన్మ. అది కూడా మనలాగే అన్నీ అనుభవిస్తున్నారు. ఒక పురుగు, దానికి సంతతి ఉంది. అది ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. ఇల్లు చూడండి, పక్షులు అంత చక్కగా ఇల్లు కట్టుకుంటుంది. ఆ నాలెడ్జ్ అంతా ఉంది. కానీ భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి నాలెడ్జ్ అంటే, భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి జ్ఞానం ఇవ్వలేదు వాడికి. మన ఒక్కరికే ఆ జ్ఞానం ఇచ్చాడు. అయితే మనం ఏం చెయ్యాలి? యజ్ఞశిష్టాశిర సంతోముచ్యతే సర్వకిల్పజై భక్తిదే భజంతాత్మా కారణాత్. యజ్ఞశిష్టాశిర సంతోముచ్యతే సర్వకిల్పజై. చూడండి, ఏది యజ్ఞశిష్ట అన్నమాట? భగవంతుడు మనకిచ్చినటువంటి ఏదైతే మనం సంపాదన భగవంతుడు ఏంటి ఇక్కడ ఎవ్వరికీ లోటు లేదండి. ఈ ప్రపంచంలో మానవ జన్మ వచ్చేసరికి మనకు రెడీగా ఉంటుంది. ఏమీ లేదు. మేషాలు ఆయన ఇక్కడ సత్సంగం పెట్టేసరికి తెల్లవారి నాకు రోజు గుర్తు చేస్తున్నారు. ఆ ఫోటో పెడుతున్నారు. ఉదయాన్ని గుర్తు చేశారు మేషాలు గురువు. మళ్ళీ ఆయన గురువు గారు అంటారు పెద్దలు. గురువు గారు, మీతో కార్యక్రమం ఈ రోజు గుర్తుందా లేదా? మీరు 6:20 దిగండి, అక్కడి నుండి మీకు కష్టపడి చూడండి. ఆ అప్రోచ్. అందుకే అక్కినే నాగేశ్వరం కొట్టినట్టుంటే భగవంతుడట మానవ బలహీనత నుంచి కొట్టినట్టు. అంటే మనం భగవంతుడిని ఎందుకు అంటామంటే, ఈ విపీలకారి బ్రహ్మపర్యంతం భగవత్ స్వరూపమే. మీరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టినా మన ముక్కుని ముక్కు అయిపోతండి. నో డౌటే కాదు. ఎందుకు? భగవంతుడు వీటన్నిటికీ సూర్యుని మిత్రాయ దాసీన ద్వేష పొందుచు సాధుస్వటి చాపాపి సమబుద్ధిర్విశిషతే. ఏది కావాలంటే అది ఇవ్వడానికి. ఎందుకు? మనందరం ఆత్మస్వరూపుడు, ఆయన పెట్టలేము. ఆయన ఎక్కడున్నాడు? బయట లేడు, తనలోనే ఉన్నాడు. 20 వచ్చేసరికి ఆ స్వామి నిజంగా మేస టీ తాగుతారా కాఫీ తాగుతారు అడుగుతున్నారు.
చూడండి, దాని పెళ్ళితే కానీ వాళ్ళకి నాము ఆ ప్రేమ ఆయన కురిపించినటువంటిది. అంటే ప్రతి వ్యక్తిలోనూ మనం నేర్చుకోవాలి. ఆయన వచ్చి ఇంకెళ్ళలేదు, గురువు గారు అక్కడ ఎంటర్ అయ్యారు, అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా? ఆయన తీసుకొచ్చి టీ కాఫీ అవన్నీ అరేంజ్ చేశారు. అంటే మనలోని ఆధ్యాత్మిక జీవనంకి వచ్చేసరికి ప్రేమ తత్వం రావాలండి. ఎప్పుడు వస్తుంది? అందరిలో ఉన్న క్షేత్రజ్ఞుడు ఒకటే. అందుకే నేను ఒకటి రాసుకున్నాను, ఆత్మజ్ఞానం అంటే క్షేత్ర దర్శనం చెయ్యండి, దేహం శాశ్వతం అనకండి, కాలం వ్యర్థం చేయకండి, సంకల్పాలు తోలాలి, నిస్సంకల్పం కావాలి, భ్రాంతే ముక్తికి ఆటంకం, బ్రహ్మోపాసన ఆనందం, మూలాధారం సహస్రారం, మధ్య నడిచే ప్రయాణం. మధ్య నడిచే ప్రయాణం, మూలాధారం సహస్రారం. మన లోపల మూలాధార, స్వాదిష్టానం, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, తల్లి గర్భంలో ప్రాణము ఈ సహస్రారం గుండా ప్రవేశించి ఎడా పింగళ సుషుమ్నా నాట్ల ఇదంతా మామూడికి నేర్పుతారండి. ఇదే క్షేత్రజ్ఞం. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఎలా తెలుసుకుంటావు? ఆ లోపల ఉన్నట్టు చూడండి, ఇది ఆగిపోయింది అనుకోండి, పడిపోతుంది. ఇట్ ఈస్ dwelling in the human body and leaves the body when man dies, that is called soul. ఇది మాట్లాడుతుంటే ఇవన్నీ చూడండి, ఇదే పడిపోతే ముట్టుకోవడానికి చూడండి. ఈ శరీరమే అంటే మనం ఏం చూస్తున్నాం? శరీరాన్ని చూస్తున్నాము, క్షేత్రజ్ఞుని చూడటం లేదు. ఎప్పుడైతే ఈ క్షేత్రజ్ఞుడు అందరిలో నాకు చూస్తే ఉన్నదంతా శాంతి, ప్రశాంతస్య పరమాత్మ సమాయత. అప్పుడు ఏం లభిస్తుంది? ప్రశాంతి లభిస్తుంది. దానికి కదా ఈ మానవ జన్మ వచ్చింది, శాంతికే కదా వచ్చింది. అయితే మనం ఏం చేయాలి? ఏం చేసిష్టాసన సంతోషించండి, సనం గిరితే గుంజతే త్వగం ఏ భజంచాత్మ కారణం. మానవ జన్మ ఎత్తిన తర్వాత పంచమహా యజ్ఞాలు చేయాలమ్మా. మొట్టమొదటి యజ్ఞం తల్లిదండ్రులు. ఏమవుతుంది? శుభేచ్ఛ చెప్పాను, విచారణ చెప్పాను, తను మానస మూడవ స్టేజ్. అప్పుడు మనం ఏమవుతున్నాం? మనం అందరం కూడా ఆత్మస్వరూపమే. మనం అందరము వివేకాది బ్రహ్మపర్యంతం తెలిసినా తెలియకపోయినా మన అందరము ఆత్మలమే. తల్లిదండ్రుల యజ్ఞం మొట్టమొదటి యజ్ఞం. రెండవ యజ్ఞం, ఎవరైతే ఆస్తులు ఉంటారో అవయవాల లోపం ఉండి వాళ్ళకి అది పోషించే బాధ్యత కూడా వస్తుంది, రెండవ యజ్ఞం. మూడవ యజ్ఞం, జ్ఞానబోధ చేస్తారు సద్గురువులు, వాళ్ళని పోషించే బాధ్యత కూడా వస్తుంది. నాలుగవ యజ్ఞం, ఇటువంటి సత్సంగాలు, కార్యక్రమాలు, అన్నదానాలు, యజ్ఞయాగాదులు, క్రతువులు, అది నాలుగవ యజ్ఞం. ఐదవ యజ్ఞం, మనకు చుట్టూ ఉన్నటువంటి ఏది ఒక కోడి, ఒక పిల్లి, ఇవి ఉన్నటువంటి జంతువులకి ఆహారం పెట్టే బాధ్యత కూడా వస్తుంది. ఇలాగ పంచమహాయజ్ఞాలు చేసి ఎవరైతే ఆహారాన్ని ఇంద్రియాలకి ఇస్తున్నాడో వాడు పుణ్యాన్ని భుజిస్తున్నాడు. అలాగ చేయకుండా తన ఇంద్రియ సుఖానికి పాటుపడతాడో వాడు పాపాన్ని భుజిస్తున్నాడు. పాపము వ్యాధి రూపేణ పీడిత. ఇదండి పాపము వ్యాధి రూపేణ పీడిత. అందుకే భగవద్గీతలో గొప్ప మనకి సాంఖ్యయోగము, కర్మయోగము. మనం చూస్తే ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, భక్తుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రతిదీ కూడా. ఇది ఏంటంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞం చాటుమాం విద్ది సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞో జ్ఞానం ఎత్తది జ్ఞానం మతం మమ. అంటే మనం అందరమే క్షేత్రాలు. ఈ క్షేత్రాన్ని మనం శుద్ధి చేయాలి. ఏం చేయాలి? మన లోపల ఉన్నటువంటివి అనపేక్ష శుద్ధిస్త వదాచేనగతవ్యద సర్వారవ పరిత్యాగి మన భక్తస్య మే ప్రియ. మనం శరీరానికి స్నానం చేస్తున్నాము, లోపల ఈ కామ క్రోధ లోప మోహ మనసత్వ జీవుణ్ణి బంధించేస్తున్నాయి. ఈ బంధించడం వల్ల జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ, గర్భ నరకాలు చూపిస్తున్నాము. కాబట్టి ఈ గర్భ నరకాలు పోవాలనుకుంటే మనం అందరము క్షేత్రము, క్షేత్రజ్ఞము ఈ రెండింటినీ తెలుసుకునేటువంటిది. నాకు ఇచ్చిన టైం 8. తప్పకుండా సమయం పాలన మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి మహా అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలు ఈ శ్రీ గీతా ప్రచార సంఘానికి ఇంకొకసారి క్షమత్వం యోగం వచ్చింది. అందరికీ సాధారణంగా చేసుకుంటూ ముగిస్తున్నాను.
టైమ్ ఈస్ ఓవర్. థ్యాంక్ యూ గురువు గారు, మీరు నా గురువు గారు.